హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చంటి అర్సడా. వెల్కమ్ టు మై ఛానల్ చంటి పర్ఫెక్ట్స్. సో ఈరోజు మీ అందరూ ఒకవేళ టీనేజ్లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 25 ఇయర్స్ మీకు వచ్చాయి అనుకుందాం. ఇప్పటికి అంటే టీనేజ్ మొత్తం దాటేశారు, అయిపోయింది, 25 ఇయర్స్ వచ్చాయి. సో ఇప్పుడు మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం, ఓకేనా? సో కొంచెం ఇరిటేట్ అవ్వకుండా చూడండి. మీకు లైఫ్కి చాలా 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 యూజ్ అయ్యే విషయం ఇదే. నేను చాలా సైకాలజీ అలాగే పాడ్కాస్ట్ వీడియోస్ చూసి ఈ వీడియో చేయడం జరిగింది. సో మీకు ఇప్పుడు 25 ఇయర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకోండి. ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మంచి సర్టిఫికేట్స్ ఉండాలి, అలాగే మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్స్, ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్, పీజీ సర్టిఫికేట్స్ ఏవైనా ఉండాలి. సో ఇవేమైనా మీ దగ్గర ఉంటే మీరు కొంత లైఫ్లో సేఫ్లో ఉన్నట్టే. ఎందుకంటే మీరు టీనేజ్లో మంచిగా చదువుకొని ఇప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ సంపాదించుకుంటారు కాబట్టి ఏ కంపెనీకి పోయినా 15,000 20,000 జాబ్ చేస్తారు. సో ఆటోమేటిక్గా ఎండ్రన్ పడకుండా సింపుల్గా కూర్చొని జాబ్ చేసుకోవచ్చు, సేఫ్ జోన్లో ఉన్నట్టే. లేదు, సర్టిఫికేట్స్ లేవు అంటే మీరు టీనేజ్ని అక్కడ వేస్ట్ చేస్తారు. ఏ ఇంటర్ దగ్గర, లేకపోతే ఏ ఫస్ట్ ఇయర్ డిగ్రీ దగ్గర, లేకపోతే 10th దగ్గర మొత్తానికి ఆపేశారు, మొత్తం పోయింది. పోనీ మీకు ఏదైనా ప్యాషన్ ఉంటాయి అంటే డ్యాన్స్, అలాగే సింగింగ్ అంటే పాటలు పాడడం, ఇంకా ఈ గిటార్ వాయించడం, అలాగే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా మంచిగా ప్లే చేయడం, లేకపోతే ఏదైనా మీకు ప్యాషన్ అనేది బోల్డ్ ఉంటాయి. గేమ్స్ ఉంటాయి, అలాగే డైరెక్షన్ అని, ఫోటోగ్రఫీ అని, ఇలా చాలా చాలా ఎడిటింగ్ అని బోల్డ్ ఉంటాయి. వీటికి సంబంధించిన కోర్సెస్ ఏమైనా నేర్చుకున్నారా? లేకపోతే నేర్చుకోలేదు, పక్కన పడేయండి. వీటికి సంబంధించిన విషయాలు కొంచెంలో కొంతైనా మీరు నేర్చుకునే ప్రయత్నం చేశారా? అవి నేర్చుకొని ఏమైనా ఇప్పటికి కూడా మీకు 25 ఇయర్స్ కాదు, 28 ఇయర్స్ అయినా పర్లేదు, ఇప్పటికీ వాటి మీద మీరు ఏదైనా ప్రయోగం చేస్తున్నారా అనేది చూసుకోవాలి. సో అంటే ఏంటంటే స్టడీ మీకు ఉంటే బెటర్. స్టడీ లేదనుకోండి, మీరు అక్కడ టీనేజ్ని గాలికి వదిలేసినట్టే. ఓన్లీ టీనేజ్ని వదిలేస్తారు, అయిపోయింది. కనీసం ఇలా ఈ యాక్టివిటీస్ అంటే మీ ప్యాషన్ అనేది మీరు గుర్తించి ఏమైనా నేర్చుకొని ఈ 25 ఇయర్స్కి వచ్చేసరికి నేను ఈ ప్యాషన్ నేర్చుకున్నా అంటే నాకు డ్యాన్స్ వచ్చు, లేదంటే సింగింగ్ వచ్చు, నాకు మంచిగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం వచ్చు, లేకపోతే ఇది నేర్చుకున్న పలానది, నాకు ఎడిటింగ్ వచ్చు, అలాగే యాక్టింగ్ వచ్చు, సంథింగ్ ఇలా ఏదో ఒకటి మీకు వచ్చు, దీంతో నేను ఇక్కడి నుంచి ఏదో ఒకటి చేస్తాను అని మీకుంటే ఆటోమేటిక్గా మీరు గుడ్ పర్సన్. ఎందుకంటే మీరు టీనేజ్ని వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి నేర్చుకున్నారు, ఓకేనా? సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కొద్దాం. 25 ఇయర్స్ వచ్చాయి, లేకపోతే 20 ఇయర్స్ వచ్చాయి, ఓకేనా? యాక్చువల్గా 19 ఇక్కడతో టీన్ అని ఉంది కదా, 19 ఇక్కడతో టీనేజ్ అనేది ఎండ్ అయిపోద్దని చాలామంది అనుకుంటారు. టీనేజ్ అనేది 19తో ఎండ్ అయిపోయినప్పటికీ 21 వరకు ఉంటుంది. ఎందుకంటే ఆ మొత్తం బాడీలో అలాంటివి ఉంటాయి, ఓకేనా? సో ఈ టీనేజ్లో మీరు ఏదైతే అనుకుంటారో అంటే నేను పలానా డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, సింగర్ అవ్వాలి, ఎడిటర్ అవ్వాలి, లేకపోతే ఏదైనా డైరెక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, ఇలా ఏదైనా అనుకుని దానికోసం ప్రయత్నించి చదువుని పక్కన పడేసినా మీరు సక్సెస్ అయినట్టే. కొంతలో కొంత ఎక్కడో ఒక దగ్గర ఏదో చేసుకోవచ్చు. లేదు మనకి ఇదంతా సెట్ అవ్వదు, మనకి ఏ గుడ్డు రాదు, చక్కగా ఏదో చదువుకొని ఇంటర్వ్యూకి పోయి జాబ్ చేసుకుంటా ప్రశాంతంగా అనుకుంటే మీ దగ్గర మంచి సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి ఇప్పుడున్న రోజుల్లో. సో ఇప్పుడు మీరేంటి ఈ టీనేజ్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. ఇవేమీ చేయలేదు. సో టీనేజ్లో మొత్తం గాలికి వదిలేస్తారు. టీనేజ్ మొత్తం గాలికి వదిలేస్తే ఇప్పుడు మీకు 20 ఇయర్స్, 21 ఇయర్స్, 25 ఇయర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర బతకడానికి ఏముంది? ఇది సెల్ఫ్ క్వశ్చన్. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఏముంది? బలం ఉంది, శరీరం ఉంది, ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకండి. మీరు ఈ టీనేజ్లో మీరు సాధించినవి ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? మీకు అవి హెల్ప్ చేస్తాయా? మీకు పేరు తేవడానికైనా, డబ్బు తేవడానికైనా, ఇంకా దేనికైనా సరే అవి మీకు హెల్ప్ చేస్తాయా లేదా అనేది కనీసం వాటితో ఒక ట్రైల్ వేయడానికైనా, ఒక ఏదైనా చేయడానికైనా అవి మీకు ఎంతవరకు హెల్ప్ చేస్తాయి అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. సో ఇవి మీ దగ్గర ఏమీ లేవు, నేను జస్ట్ టీనేజ్ని అలా గడిపేస్తాను, కాలేజీలో ఎగ్గొట్టేసాను, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసుకొని, ఫేస్బుక్లు చూసుకొని అలా కాలం గడిపిస్తాను, నా దగ్గర సర్టిఫికేట్స్ లేవు, ఏ టాలెంట్ లేదు, ఏదైనా పని ఇస్తే వెళ్ళి గొడ్లా కష్టపడతాను, మూటలు మోస్తాను, సిమెంట్ పనికి వెళ్తాను, ఆ పనికి వెళ్తాను, ఈ పనికి వెళ్తాను, డబ్బులు తెచ్చుకొని బతుకుతాను అంటే అది మీ ఇష్టం. కాకపోతే మిమ్మల్ని మీరు ఇప్పుడు క్వశ్చన్ చేసుకొని ఇప్పుడు మీకే అర్థమైపోద్ది టీనేజ్ అనేది ఎంత వాల్యూ అనేది. సో ఇప్పుడు నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్పానంటే టీనేజ్ అనేది చాలా 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 వాల్యుబుల్. అసలు దాని గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తే స్టూడెంట్స్కి అర్థమవుద్ది. ఇప్పుడు మీరు కానీ ఈ ఏజ్ని వదిలేస్తే తర్వాత చాలా ఇబ్బంది పడతారని చాలామంది చెప్తుంటారు, కానీ ఆ ఏజ్లో ఏమీ ఎక్కదు మనకి టీనేజ్లో. సో మేము కూడా ఆ ఏజ్ నుంచే వచ్చిన వాళ్ళం కాబట్టి టీనేజ్ని
చాలా చులకనగా చాలా చీప్గా తీసి అవతల పడేస్తారు. అమ్మాయిల వెనకాల తిరగడం, బుక్స్ని వెచ్చలవిడిగా పడేసి సినిమాలకు తిరగడం, సో ఇలా నచ్చినట్టు చేస్తుంటారు. ఫోన్లు పట్టుకొని బుక్స్ని పక్కన పెట్టడం, ఇవన్నీ ఇవేవి నెక్స్ట్ నీకు హెల్ప్ అవ్వవు. టీనేజ్లో నువ్వు కష్టపడి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చదువు అనేది ఉంటుంది. నువ్వు 10th క్లాస్ వరకు చదివేది జస్ట్ నీకు నాలెడ్జ్ అంతంత మాత్రం పెరగడానికి. టీనేజ్ వచ్చిన తర్వాత నువ్వు ఎడ్యుకేటెడా కాదా అనేది నీ మాట తీరు బట్టి తెలిసిపోద్ది. ఓకే, సో నువ్వు మాట్లాడేటప్పుడు అమ్మ నా బూతులు మాట్లాడుకుంటా, నీట్గా మాట్లాడకుండా, పనికొచ్చే విషయాలు మాట్లాడకుండా పనికి మళ్ళీ విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే మాత్రం ఖచ్చితంగా నీకు ఎడ్యుకేషన్ లేదని ఫిక్స్ అవుతారు అవతల వాళ్ళు. ఎడ్యుకేషన్ ఉండి కూడా అలా మాట్లాడుతున్నావు అంటే నీ మైండ్లో ఏదో ప్రాబ్లం ఉందని ఫిక్స్ అవుతారు. ఓకే, సో ఇది ఏంటంటే టీనేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉన్నా సరే, టీనేజ్ పిల్లలు, అలాగే మీరు టీనేజ్లో ఉన్నా సరే, ఈ విషయాలు 3 గుర్తుపెట్టుకోండి. 3 విషయాలు చెప్తాను. మీకు ఇప్పుడు ఏదైతే ప్యాషన్ ఉందో దాని మీద హార్డ్ వర్క్ చేయడం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్, అది ప్యాషన్ ఏదైతే ఉందో దాని మీద. లేదు నాకు ప్యాషన్ లేదు, నాకు అసలు ఏ ప్యాషన్ లేవంటే చక్కగా చదువుకొని ఏదైనా జాబ్ తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. సో నీట్గా చదవాలి. ఈ రోజుల్లో చదివితే ఏం ఉద్యోగాలు వస్తాయి? చదువు వేస్ట్ అంటారా? చదువు వేస్ట్ అయితే నువ్వేం చేస్తావు? మళ్ళీ క్వశ్చన్ వేసుకో, నీకు నువ్వే. చదువు వేస్ట్ అన్నా, చదవడం మానేస్తావు, ఏం చేస్తావు? సిమెంట్ పనికి వెళ్తావా? చేయగలవా? అసలు ఇటుకలు మోయగలవా? ఇంకేం చేస్తావు? అవి ఎంతవరకు చేస్తావు? మహా అయితే 40 years వరకు. ఆ తర్వాత ఏం చేస్తావు? వేసుకో, నీకు నువ్వే క్వశ్చన్ చేసుకో. చాలా కష్టం. చదువు ఉంటే ప్రైవేట్లోనో ఏదో గవర్నమెంట్లోనో ఏదో ఒకటి తగిలితే చేసుకోవచ్చు. లేట్ అయినా పర్లేదు. 35 ఏళ్ళ వరకు నీకు జాబ్ లేకుండా ఏదైనా ప్యాషన్ మీద నువ్వు ఉన్నా కానీ ఏం పర్లేదు. స్టడీ ఉంటే ఆ సర్టిఫికేట్లు నేను బతికిస్తాయి. సో ఇది చదువు వల్ల వచ్చే బెనిఫిట్. నీకు ఒకవేళ చదవడం ఇష్టం లేదు, ఏదైనా ప్యాషన్ నేర్చుకో, లేదంటే ఏదైనా పని నేర్చుకో. ఆ పని నేర్చుకొని దానికి సంబంధించిన ఏదైనా స్టూడియోస్ ఏదైనా సంథింగ్ పెట్టుకొని ఇలా బతుకు, అది కూడా బెటరే. అంతేగాని టీనేజ్లో మాత్రం ఏమీ నేర్చుకోకుండా అసలు ఉండకూడదు. మనకు టీనేజ్లో ఎలా ఉంటుంది? 10 మంది వచ్చినా కొట్టేస్తాం రా అంత తోపు నేను అనుకుంటాం సినిమాలు చూసి. అలాగే ఎలాంటి అమ్మాయినైనా పడేస్తాం అనుకుంటాం. అలాగే ఎక్కువ చెత్త ఆలోచనలు ఉంటాయి. అంటే ఎక్కువగా ఈ చెత్త అలవాట్లు అంటే మీకు అందరికీ తెలిసిందే. ఎక్కువ పోర్నోగ్రఫీ వైపు మనసును పెట్టడం, అమ్మాయిల వైపు ఎక్కువ మనసును పెట్టడం, అలాగే ఈ రకరకాల షోస్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేసేయడం, ఇన్స్టాగ్రామ్ వీటి మీద టైం వేస్ట్ చేసేయడం, మాస్టర్బేషన్ దీని మీద ఎక్కువ టైం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, ఇవన్నీ టైం వేస్ట్ పంచాయితీలే. ఇవన్నీ ఉండాలి, వీటికి తగ్గ టైం అనేది ఉంటుంది ఒకటి. సో నెక్స్ట్ మంచి మంచి టాపిక్స్ అనేవి చేస్తాను, అవేవి మిస్ అవ్వకండి. సో మీరు ఇప్పుడు టీనేజ్లో మీరు ఇంకా వేస్ట్ చేసుకుంటే నేనేం చేయలేను. టీనేజ్ మీరు వదిలేస్తారు, వేస్ట్ అయిపోయింది. ఒక సర్టిఫికేట్ లేదు, ఒక స్కిల్ లేదు, ఏ పని లేదు, ఏమీ లేదు. సో మీరు ఇప్పుడు గొడ్డు చాకరీ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎలా మీరు ఉంటే నేను దానికి ఏం చేయలేను. ఇప్పుడు మీ టీనేజ్ని మళ్ళీ నేను తీసుకురాను. ఒకవేళ మీరు మాత్రం ఇప్పుడు టీనేజ్లో ఉండుంటే మాత్రం ఖచ్చితంగా మీరున్నా, మీ ఫ్రెండ్స్ ఉన్నా, మీ పిల్లలు ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా ఇవైతే చేయించండి. ఫస్ట్ హార్డ్ వర్క్, అది నీ ప్యాషన్ మీద అవని, స్టడీ మీద అవని, దేని మీద అవని చేయాల్సిందే. ఒక 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు గట్టిగా కష్టపడాల్సిందే, తప్పదు, ఎవరికైనా అంతే. ఓకే, ఇది సెకండ్ది వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది టీనేజ్లో చాలా అవసరం. చదివింది గుర్తుండట్లేదు అని చెప్పేసి బుక్లు వదిలేసి వెళ్ళిపోలేం కదా. 1కి 10 సార్లు 1కి 10 సార్లు చదవాలి. ఎవరైతే ఏ సార్ అయితే తిట్టాడో, ఏ సార్ అయితే కొట్టాడో ఆ సార్ ముందే మళ్ళీ మనం గ్రేట్ అనిపించుకోవాలి. సో నిన్ను నువ్వు ఎక్కువ నమ్మాలి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎంతలో ఏమీ చేయలేము. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పక్కా ఉండాల్సిందే, లేకపోతే ప్రపంచం నీతో ఒక ఆట ఆడేసుకుంటుంది. ప్రతిదానికి భయపడుకుంటావు, నేను ఇలా చేస్తే ఏమంటారు, అలా చేస్తే ఏమంటారు, ఈ పని చేస్తే ఏమంటారు, కుదరదు. చాలా వరకు అసలు మనం దేనికి పనికిరాకుండా పోతాం. భయం అనేది పక్కన పడితే మొత్తం పడేసి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి ఇంకా. ఓకేనా? అలాగైతే ఎడ్యుకేషన్ అయినా నీకున్న ప్యాషన్ అయినా రాణించగలుగుతావు. ఓకే, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఇది. మీ టైం పట్ల సెల్ఫిష్గా ఉండండి. ఎందుకంటే మీరు చూడండి, డబ్బుల దగ్గర సెల్ఫిష్గా ఉండకండి. ఎందుకంటే ఇచ్చేయని పర్లేదు. ఇంక ఏ బట్టల దగ్గర ఇంకెక్కడైనా సెల్ఫిష్గా ఉండకండి. లవ్ విషయంలో కూడా సెల్ఫిష్గా ఉండకండి, పర్లేదు. కానీ టైం విషయంలో మాత్రం సెల్ఫిష్గా ఉండండి. మీద ఒక అరగంట వేస్ట్ అయిపోతుంది, పక్కోడు అడుగుతున్నాడన్నా ఇవ్వకూడదు. నీ టైం నీ కోసం నువ్వు వాడుకోవాలి. నువ్వు చదువుతావా, గేమ్స్ ఆడతావా, లేకపోతే ఇంకేమైనా నేర్చుకుంటావా అనేది నీ ఇష్టం. ఓకే, ఇక్కడ చాలామంది చేస్తున్న మిస్టేక్, వీళ్ళ టైం అంతా పక్కోల కోసం పెడుతుంటారు. వీళ్ళ టైం మొత్తం చాలా విలువైన టైం. ఈ సంవత్సరం గడిచిపోతే మళ్ళీ ఈ సంవత్సరాన్ని మనం తీసుకురాలేం. ఏం చేయాలనుకున్నా మరి చేసేయాలి. ఓకే, ఈ సంవత్సరం గడిచిపోయింది, వెనక్కి తిరిగి చూసుకుంటే
ఓకేరా నేను ఈ పలానా ఇవి చేశాను, ఇవి ట్రై చేశాను, ఓకే సక్సెస్ అయితే హ్యాపీ, సక్సెస్ అవ్వలేదా పోన్లే కనీసం ట్రై చేసాం అని చెప్పుకోవడానికైనా ఉండాలి. ఇవేమీ లేకుండా పక్క వాళ్ళ పనిలో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టే నీ టైంని వాళ్ళ కోసం కేటాయించి నీ మొత్తం నీకంటూ ఒక ప్లాన్ లేదు లైఫ్లో. నేను ఇలా అవ్వాలనుకుంటున్నా, నేను ఇది ఇవ్వాలనుకుంటున్నా, కనీసం నేను ఇది అంటే నేను పేరు సంపాదించాలనుకుంటున్నా, డబ్బు సంపాదించాలనుకుంటున్నా, ఇలాంటివి ఏమీ లేనోడా టైంని పక్క వాళ్ళ కోసం వదిలేస్తూ ఉంటాడు. సో నేను చెప్పేది ఏంటంటే టైం విషయంలో సెల్ఫిష్గా ఉండాలి. టైంని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు, అస్సలు చేయకూడదు. ఇది పాత సామెత అయినా కానీ ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే 35-40 ఈ సమయానికి వచ్చేసరికి ఓడి అమ్మ నాతో పాటు ఉన్నవాళ్ళు ఎంతో పేరు సంపాదించారు, డబ్బు సంపాదించారు, అది సంపాదించారు, ఇది సంపాదించారు అందరూ మన చుట్టూ అందరూ ఎదుగుతుంటే మనకు అలా కనిపిస్తుంటుంది. టైం ఎంత వేస్ట్ చేసామో మనము, ఏం చేసాంరా అని చూస్తే వాళ్ళ కోసం సాయం చేయడం, వీళ్ళ కోసం సాయం చేయడం, సినిమా కోసం వెళ్ళడం, ఆడు పిలిచడానికి వెళ్ళడం, ఈడు పిలిచడానికి వెళ్ళడం, ఇదే ఉంటుంది. నీకంటూ ఏముండదు. ఓకే, సో ఈ మూడోది చాలా ఇంపార్టెంట్. టైం విషయంలో సెల్ఫిష్గా ఉండు, ఎంజాయ్మెంట్ చెయ్యి తప్పలేదు, కానీ నీకున్న టైంని నువ్వు వినియోగించుకో, దాంతో ఎలా పైకి రావాలో చూసుకో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. టీనేజ్లో మీరు ఉంటే మాత్రం ఈ వీడియోని లైట్ తీసుకోకండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ పిల్లలకి షేర్ చేయండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుద్ది ప్యాషన్ పట్ల, స్టడీ పట్ల. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. ఈ వీడియోని మీరు ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.